హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి బాస్మతి రైస్ లేకపోయినా ఇంట్లో ఉండే రైస్తోని మనం బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఎవరైనా వంట రాని ఆడవాళ్ళైనా సరే ఈ ఎగ్ బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, అలాగే మాకు సపోర్టింగ్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కడాయి కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి, అన్నీ ఇందులోనే చేస్తాం కాబట్టి. ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను అయితే ఈ నూనెలోకి వేసుకొని వేయించుకోవాలి. మనం కొంచెం ఎక్కువ ఆయిల్ అయినా వేసుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై కాకుండా ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలను అయితే కొంచెం మీడియం లేదా పెద్ద సైజు ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. అటు ఇటుగా ఒక 1/2 కిలో ఉండేటట్టుగా మనం దీనిని కట్ చేసి ఈ విధంగా చూసారు కదా, మనకి వీడియోలో కనిపించేదనగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఇలా సిమ్లో వేయించుకొని మనం పక్కకు తీసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేయగా మిగిలిన అదే నూనెలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 8 కోడిగుడ్లని ఇందులోకి నూనెలోకి వేసుకొని ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మనకి ఈ గుడ్లు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం ఉబ్బి కింద మనకి ఆ గుడ్డు స్కిన్ అంతా కూడా మనకి కింద అడుగంటేస్తుంది. అందుకని అటు ఇటు తిప్పుకుంటూ తర్వాత ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొంచెం నూనెను వేసుకుంటున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, మనకి స్టార్ పువ్వు, అలాగే ఇది అనస పువ్వు అంటారు కదా, ఎలాచి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మనకి సాజీరా ఉంటుంది కదా, సాజీరా అయినా వేసుకోవచ్చు. నాకు సాజీరా లేకపోవడం వల్ల నేను ఇక్కడ జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. లేదా మనకి బయట బిర్యానీ మసాలా దొరుకుతుంది కదా ప్యాకెట్, వాటినైనా వేసుకోవచ్చు, అన్నీ వస్తాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత, మసాలా అంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు వేసుకున్నాక అందులోని మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా నేను కట్ చేసి, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఆప్షన్ అనమాట, మీ ఇష్టం. ఇదైతే మనకి బిర్యానీ కోసం వేసుకుంటున్న తాలింపు అనమాట. ఇప్పుడు నేను కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసుకొని దీనిని ఇలా మొత్తం కలుపుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ కొంచెం మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం దీనిని ఇలా కలుపుకుంటూ ఉండాలి, కింద అడుగంటకుండా. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మనం దీనిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చేసే ఎన్ని ఎగ్స్ వేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ మీరు టమాటాలని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 8 గుడ్లకు కాబట్టి దగ్గర నేను కేజీ టమాటాల వరకు అయితే తీసుకుంటున్నాను. ఒక 3/4 కేజీ వరకు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసేసి మొత్తం ఈ విధంగా మనకి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను టమాటాలు ఉడకడం కోసం మాత్రమే కొంచెం ఉప్పు వేసాను. ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల వరకు బియ్యంని కడిగి ఇదే కుక్కర్లో నేను నీళ్ళని పోసేసాను. కొలత ఏమి లేదు, ఎక్కువ నీళ్ళు పోసాను ఫుల్గా కుక్కర్ నిండా. ఆ తర్వాత మనం కడాయిలో తాలింపుకి మసాలాలు అయితే వేసామో అవన్నీ కూడా ఈ బియ్యంలోకి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు, అలాగే మనకి జీలకర్ర, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసేసుకొని మనం ఉప్పు అవన్నీ వేసుకొని మూత పెట్టేసి మనం దానిని ఉడకనివ్వాలి బియ్యంని. ఆ బియ్యం మనం కొలతేం పెట్టట్లేదు, తర్వాత మనం కొంచెం ఉడికిన తర్వాత తీసుకుంటాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకోవాలి. ఈ టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి టమాటాలన్నీ కూడా ఇలా మొత్తం మగ్గిపోయి ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు మనకి గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతోని సగం గిన్నె వరకు పెరుగునైతే ఈ విధంగా వేసేసి రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర,
పుదీనాని చల్లేసుకుంటున్నాను. అలాగే మనకి ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగా వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను టమాటాలని మధ్య మధ్యలో కలిపేది మాత్రం చూపించలేదు. ఇప్పుడు మనకి టమాటాలోకి వేసిన మసాలా అంతా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని ఈ కూరలోకి వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇక్కడ మనకి ఈ బియ్యం అంతా కూడా ఇలా మొత్తం పైనకి ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీరు ముందైన నీళ్ళల్లో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఈ విధంగా దీన్ని ఉడకనిచ్చాను బియ్యంని. ఆ తర్వాత మధ్యలో ఒకసారి నేను ఈ విధంగా ఈ కూరని అయితే ఈ విధంగా తిప్పుకుంటున్నాను కింద అడగంటకుండా. ఇందులో మనకి ఉన్న గ్రేవీ అంతా కూడా నీళ్ళన్నీ కూడా మనకి ఇలా కొంచెం చిక్కగా అవ్వాలి. అలా అయిన తర్వాత ఇందులోంచి ఒక 4 గుడ్లను తీసి పక్కకు పెడుతున్నాను. అలాగే మనకి టమాటా అది గుజ్జు ఉంది కదా గ్రేవీ, దానిని కూడా కొద్దిగా తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి బియ్యం వేసిన తర్వాత మధ్యలో ఒక లేయర్ లాగా పెట్టుకోవడం కోసం. ఇక్కడ చూడండి బియ్యం అయితే మనకి ఈ విధంగా ఒక 90% వరకు ఉడకాలన్నమాట. 80 to 90% అనమాట. మనకి చేయితో ఇలా పట్టుకోగానే కొంచెం బియ్యం అంతా కూడా మనకి ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టు ఉండాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. ఒక 80 to 90% ఉడికినట్టు. ఆ తర్వాత ఇలా ఒక జాలిగంటతో తీసి మనం ఈ బియ్యాన్ని మనం ఈ కడాయిలోకి వేసుకోవాలి ఇలా సమానంగా. మనకి ఈ బియ్యంని తీసేటప్పుడు బియ్యంతో పాటు కొన్ని నీళ్ళు వస్తాయి కదా, మరీ ఎక్కువ నీళ్ళు రాకుండా చూసుకోండి. ఇలా కొంచెం ఒక 2 సార్లు ఆ నీళ్ళని కిందికి ఇలా మనం తీసేసి ఆ తర్వాత ఈ విధంగా బియ్యంని ఈ విధంగా వేసేస్తే మనకి కొంచెం నీళ్ళు అనేది వస్తుంది. ఆ నీళ్ళతో మనకి ఈ బియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది తేమతోని. ఆ తర్వాత మనం ఒక లేయర్ వేసిన తర్వాత బియ్యము పైనకించి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను. మనం ముందుగా తీసిన 4 గుడ్లు అలాగే గ్రేవీని కూడా టమాటా గ్రేవీని కూడా పైనకించి ఈ విధంగా వేసేసాను. అలా వేసిన తర్వాత మనకి మిగిలిన బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంని కూడా మళ్ళీ జల్లెగంటతో తీసి ఈ విధంగా నేను ఇంకొక లేయర్ని అయితే వేసుకుంటున్నాను పైనకించి. ఇక్కడ మనకి గుడ్డంతా కూడా ఈ విధంగా కవర్ అయ్యే విధంగా కొంచెం ఈ విధంగా పల్చగా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు వెడల్పాటి కడాయి తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మనకి పైనకించి ఈ విధంగా వచ్చేసింది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనాని చల్లేసాను బియ్యం అంతా వేసిన తర్వాత. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ విధంగా పైనకించి చేసుకోవాలి. ఇక్కడ మీకు అన్నంతో పాటు తినాలి అనుకుంటే మీరు స్టార్టింగే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పైనకించి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టి పైనకించి మనకి చిన్న రోల్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా దమ్లాగా పెట్టేసి అనమాట. మీరు కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు, ఇలా నార్మల్గా మూత పెట్టేసి అలా అయినా ఉంచేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడైతే మనకి బియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయింది. ఇక్కడైతే నేను ఒకసారి తిప్పి చూస్తున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ కూడా బియ్యం అనేది లోపల మనకి నీళ్ళు అనేవి ఎక్కడ లేవు, కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కకు పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇందులో ఫుడ్ కలర్ లాంటిది ఏమీ లేదండి, జస్ట్ మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానే చేశాను. ఇప్పుడైతే నేను కింద నుంచి కూడా తీస్తున్నాను. మనకి బిర్యానీ కూడా అడుగు ఎక్కడ కూడా అంటలేదు, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ మీకు ఉప్పు అలాగే మనకి కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే మనకి ఇది బిర్యానీ అలాగే మనకి నాన్ వెజ్ లాంటి వాటిలో ఉప్పు కారం కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసి మీరు, నేను టమాటాలు అయితే ఇంకొంచెం వేసాను గ్రేవీలో, తర్వాత అది చూపించలేదు. అలాగే నేను రైస్లో కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇవి కొంచెం టేస్టీగా ఉండాలంటే ఉప్పు కారం అవంతా కూడా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత మనకి బిర్యానీ అనేది ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా అయితే పైనకించి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఈ విధంగా చల్లేసాను. చూసారు కదా, మనకి చూస్తుంటేనే నోరూరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ మనకి తినడానికి రెడీగా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.